పాస్టర్ చచ్చిపోయిన తర్వాత ఇంకో పాస్టర్ వచ్చి పక్కకు ఇంకో ఆయన ఉన్నారు, బ్రదర్ ముస్లిం ఆయన. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు మరి రోజా నడుస్తా ఉన్నది, రంజాన్ మాసం కాబట్టి నా ముస్లిం సోదరులు ఎవరిని కూడా ఏం చేయరు, మీకు మాకు ఒకటే దేవుడు, మనకు శత్రువులు హిందువులు అన్న ఒక్క మాట అడుగుతానే నేను. ఒక్క మాట, ఏ రోజన్నా మీరు రాళ్ళదారి ఏమన్నా చేసిరావే అన్న? సమాధానం చెప్పండి. చేసిరా? ఏడనన్నా చేసిరా? పోయి మూకుమ్మడిగా ఎవరి మీద దాడి చేసిరా? ఏమన్నా తిట్టిరా? చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాయన ఎప్పుడన్నా వాళ్ళు కాపులుగా వాళ్ళ దగ్గర పోకుర్రి, వాళ్ళ దేవుళ్ళని మొక్కకుర్రి, వాళ్ళ ప్రసాదాలు తినకుర్రి, అయ్యప్ప మాలేసుకొని నీ ముందుకు వచ్చిర్రు అనుకోర్రి, పక్కకి వెళ్ళిపోర్రి, ఇట్లా ముచ్చలేరు అని చెప్పిరా? మరి మనల్ని శత్రువులు అంటారేందన్న వాళ్ళు? అంటే ఇవన్నీ చేయన్నా? ఇవన్నీ చేస్తే మనం మిత్రులమైతామా? మైనార్టీ సంతుష్టీకరణ చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని నాటకాలు చేయన్నో అన్ని నాటకాలు ఆడుతూ ఉంటాయి. దానిలో మనం బలైతా ఉంటాం ప్రతిసారి. ఒకటి కాదు, 2 సార్లు అట్లా అయితేనే ఉన్నాం. ఈరోజు మన తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్నది, ఇక పక్కకు శ్రీశైలం ఉన్నది, రెండే. ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ రెండింటి గురించి ఒకసారి మాట్లాడుకుందాం అన్న. శ్రీశైలం పోయొచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇక కింద గణపతి దేవాలయం ఉంటుంది, మొక్కినారే. గణపతి దేవాలయం మొక్కి బయటకు రాగానే గోడ మీద ఏం కనబడుతుందన్న? మనకు ఏం కనబడుతున్నది? ఆ గణపతి అక్కడ కాలు ఎక్కిన మాకోర్రి, ఇక మనం కొండ మీదకి ఎక్కుతా ఉంటాం. పైకి పోయేదాకా ఎటు చూసినా మనకి ఏం కనబడుతూ ఉంటది అన్న? ఎటు చూసినా సింబల్సే, ఎటు చూసినా ఏవో అనే అన్న. ఎవరన్నా ఎవరు మాట్లాడాలి దీని గురించి? శ్రీశైలం మన దేవాలయం కాదా? అక్కడ ఇప్పుడు నువ్వు పైకి ఎక్కుతుంటే నీ శివుని గురించి 2 మాటలు ఉంటే చదువుకుంటావు, స్మరణ చేసుకుంటావు. ఇప్పుడు పై నుంచి కింద నుంచి పైకి పోయేదాకా నీ పాపములు తీర్చును, నీ పాపములు తీర్చును, నీ పాపములు. అదే ఆయన మేము పాపం చేయడానికి రాలే, మేము పాపం చేయలేదు, ఇక మేము పుణ్యం మూడవకి వచ్చినాం. ఆ చదివితే కొత్త పాపం వస్తుంది మనకు. అదంతా మార్చేయాల్సిన పని ఎవరు చేయాలి? మనం చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? కామూసుకుంటున్నాం అన్న. ఎక్కడ కాముగుండానో అక్కడ కాముగుండాలి. శ్రీరామచంద్ర ప్రభు మనకు చెప్పింది అదే. మనం మాట్లాడుతూ ఉంటాం. ఇప్పుడు శ్రీకృష్ణుడు అనగానే మనకి ఏమి వినబడుతుందన్నా? అరే వెన్నె దొంగతనాలు చేసిండు, ఆడపిల్లలు అది చేసిండు, ఇది చేసిండు, అవన్నీ చేయలే. కురుక్షేత్ర యుద్ధం చేపించిండు, ధర్మాన్ని గెలిపించిండు. తర్వాత ఏమన్నా మనకు? ఇడా ఇడా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారతః అభ్యుత్థానో ధర్మస్య తదాత్మానం సృజామ్యం. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే ధర్మం కొంచెం అటు ఇటు అవుతుందో, ఆ క్షణం నేను మళ్ళీ పుడతా, తోలు తీస్తా అన్నాడు. మన రూపంలోనే పుడతాడైనా. మళ్ళా పుడతాడంటే వేరే ఏం కాదు, మన లోపల ప్రతి ఒక్కరి లోపల శ్రీకృష్ణ పరమాత్ముడు ఉన్నాడు.